హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంకల్పం వాసు గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సార్. నమస్కారం అండి. సో రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే చాలా ఈ మధ్య ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, దుబాయ్ ప్రాపర్టీస్ గురించి బాగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. దీనికి ఎటువంటి సంకేతంలో తీసుకోవాలి అంటే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు లేదా ఇండియాలో ఉన్నవాళ్ళు, ఇండియా కాకుండా బయట దుబాయ్లో ఇలాంటి కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అక్కడ కూడా ప్రాపర్టీస్ కొంటున్నారా, దుబాయ్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, దీని గురించి ఒకసారి చెప్పండి సార్. సో ఆయుష్మాన్ గారు, ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనం రియల్ ఎస్టేట్లో ఉన్నాం కాబట్టి రియల్ ఎస్టేట్లో ప్రాక్టికల్, జెన్యూన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఇది చేస్తున్నాం. అయితే ఏంటంటే రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఇందులో ఒక 4-5 రకాల రియల్ ఎస్టేట్లు ఉంటాయి. అంటే ఏంటి, మనకి పబ్లిక్ కొంతమంది సిటీ అవుట్కట్స్లో డిటీసీపీ, హెచ్ఎండిఏ, వైజాగ్ కానివ్వచ్చు, అమరావతి కానివ్వచ్చు, లేదంటే సిటీ అవుట్కట్స్లో ఓ 10 lakhs 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అదొక కేటగిరీ, సెగ్మెంట్ అనమాట. సెకండ్ కేటగిరీ ఎవరు, 50 lakhs 60 lakhs 2 BHK 3 BHK కొనుక్కుంటారు. అదొక కేటగిరీ, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని. ఇంకొక సెకండ్ కేటగిరీ ఎవరు, 1 crore విల్లా తీసుకుంటారు, కేవలం 1 crore. హైదరాబాద్లో 1 crore, వైజాగ్లో 1 crore ఉన్నాయి. అది కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే విల్లాలో ఉంటే ఒక ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది అనుకొని చూస్తారు. థర్డ్ కేటగిరీ ఎవరు, ఫోర్త్ కేటగిరీ ఎవరు, 10 CR విల్లాలో ఉంటారు. మినిమం 10 CR విల్లాలో ఉంటే నీ చుట్టూ నైబర్ ఎవరు ఉంటారు, 10 CR పెట్టేవాడే ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఎమోషన్ ఉంటుంది, నేను ఒక ప్రీమియం, నా ఇంటి బయట ఉన్నవాడు కూడా 10 CR ఉన్నవాడితోనే నేను కాఫీ తాగాలి, 10 CR ఉన్నవాడు ఫంక్షన్కే వెళ్ళాలి, లేదంటే వాళ్ళ బిజినెస్ పర్పస్ కూడా అటువంటి వ్యక్తులతో నెట్వర్క్ ఏర్పరచడం కోసమని ఆ కేటగిరీ పీపుల్ ఉంటారు. అయితే దీనికి అబౌవ్ అనమాట. అంటే ఇప్పుడు దుబాయ్ రియల్ ఎస్టేట్లో పెట్టేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, దుబాయ్ అనేది మెయిన్, దుబాయ్లో అక్కడ పెడితే ఏదో వస్తుందని కాదు, ఆ వచ్చే లాభాలు కూడా నేను చెప్తాను. దుబాయ్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. అవును, టూరిజం, ఒక టూరిజం ప్లేస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఏ కంట్రీకి వెళ్ళాలన్నా దుబాయ్ని దాటి వెళ్ళాలి. యాజ్ ఏ ఇండియన్గా నేను ఇండియన్ రియల్ ఎస్టేట్ చేస్తాను, అలా దుబాయ్లో ఎవరైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎందుకంటే నాకు అక్కడ మార్కెటింగ్ కంపెనీలతో అసోసియేట్ అయి ఉన్నాను నేను. అయితే ఏంటంటే మన ఇండియా నుంచి ఇప్పుడు ఫారెన్ కంట్రీలకి టూర్కి వెళ్తుంటాం, ఓకే, దుబాయ్ అందులో నెంబర్ 1 అనమాట. మీరు ఎక్కడికైనా ఏ కంట్రీకైనా వెళ్ళాలి అంటే దుబాయ్ నుంచే వెళ్ళాలి. ప్రతి కంట్రీ కూడా దుబాయ్కి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి తప్ప దుబాయ్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు వెళ్ళట్లే. ప్రతి కంట్రీ నుంచి డబ్బు దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు దుబాయ్లోనే అంటే, దుబాయ్ అనేది మెయిన్ టూరిస్ట్ ప్లేస్, ప్రీమియం ప్లేస్ అనమాట. అలాగే బిజినెస్ హబ్. మీరు ఏ బిజినెస్ ఇంటర్నేషనల్గా, ఇప్పుడు నేషనల్ లెవెల్గా మీరు బిజినెస్ చేయాలంటే ఓకే, అదర్ కంట్రీలో కూడా మెయిన్ బిజినెస్ చేయాలంటే మెయిన్ దుబాయ్లో మీకంటూ దుబాయ్ నుంచే స్టార్ట్ అవుతుంది అది. ఎందుకంటే మీకు నెట్వర్క్ ఫామ్ అవ్వాలన్నా, ఇంటర్నేషనల్ మీటింగ్లు జరగాలన్నా మెయిన్ దుబాయ్ సోర్స్లోనే పెడతారు. అయితే ఇక్కడ ఇంకొక లాభం ఏంటంటే, ఇప్పుడు ఒక ₹1 కోటి ఇండియాలో, అంటే రిటర్న్స్ గురించి చెప్తున్నాను నేను, ఇండియాలో చేసుకున్న వాళ్ళు ఇండియాలో చేసుకోవచ్చు. దుబాయ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే టూరిస్ట్ ప్లేస్, పైగా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. రిటర్న్స్ ఎలాగ ఎక్కువ వస్తాయి, రిటర్న్స్ దుబాయ్లో మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మన లోకల్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే 2% లేదా 3% ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కోటి పెట్టి మీరు ఒక 2 BHK ఫ్లాట్ తీసుకుంటే అందులో రెంట్ మీకు ఎంత వస్తుంది, 20,000 వస్తుంది. అంటే 20,000 అంటే 2 to 3% వస్తుంది. కానీ దుబాయ్లో రిటర్న్స్ ఎలా ఉంటాయి తెలుసండి, 8 to 10% ఉంటుంది. అంటే ₹1 కోటి పెడితే మీరు 80,000 ఎవ్రీ మంత్ మీకు వస్తుంది. 80,000 మీకు 8 to 10%. అప్పుడు ఏది ఎక్కువ ఉంది మీకు? అవును, అక్కడ ఈల్డ్ ఎక్కువ ఉంది. పైగా దుబాయ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, చాలా మంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సింపుల్గా ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు రిజిస్ట్రేషన్లు, ఇప్పుడు దొంగ రిజిస్ట్రేషన్లు లేదంటే మతలబ్ ఏమి ఉండదు అక్కడ. పక్క లీగల్గా, పక్క క్లియర్గా ఉంటుంది, ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది. పైగా ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు బిల్డర్ స్ట్రగుల్ అవుతూ ఉంటాడు అమ్మడానికి. దుబాయ్లో అలా కాదండి. మీరు ఈ రోజు ప్రాపర్టీ ఒక లాంచ్ అవుతుంది అంటే, ఓన్లీ ల్యాండ్లో ఒక 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలి అంటే ఈ రోజు మీరు మార్కెట్లో పెడితే 2 రోజుల్లో అయిపోతాయండి, మొత్తం అయిపోతాయి. చాలామంది ఏజెంట్లకి అడుగుతూ ఉంటారు, సార్ మేము ముందుగానే చెక్ ఇచ్చేస్తాం, మాకు ఒక ప్రాపర్టీ ఉంచండి. ఎందుకు డిమాండ్ ఎక్కువ ఉంది? ఎందుకు డిమాండ్ ఎక్కువ ఉందంటే, దుబాయ్ అనేది అన్ని కంట్రీల వాళ్ళు అక్కడ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఒక కంట్రీలోని, అదే నేను ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానండి, ఎందుకు డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్తున్నాను, ఎందుకు పెడతారని చెప్తున్నాను. ఇప్పుడు ఒక కంట్రీలోని ప్రతి కంట్రీలో వచ్చి అక్కడ డబ్బులు పెడుతున్నారు అనుకోండి, ఆ కంట్రీ ఏమవుతుంది?
రిచెస్ట్ సిటీ అవుతుంది, అది ఒక చాలా సేఫ్ కంట్రీ కూడా. సేఫ్ కంట్రీ అవుతుంది, వెల్తీ సిటీ అవుతుంది. ఇప్పుడు ప్రతి కంట్రీ ఇప్పుడు ఈ రోజుల్లో దుబాయ్ వెళ్ళినాడు ఎవరున్నాడండి? ప్రతి ఒక్కరు వెళ్తున్నాడు. అయితే దుబాయ్ వెళ్ళేటప్పుడు చాలా మంది ఏంటి, పిల్లల భవిష్యత్తు కోసమే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంటారు, అయితే పిల్లలు చదివించడం కోసమో. అయితే దుబాయ్లో కొంతమంది ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, నా పిల్లలకి ఇప్పుడు దుబాయ్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలనుకోండి, ఇండియాలో ఒక 5 కోట్లు పెట్టి ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళు అక్కడ కూడా ఎక్సెస్ అమౌంట్, ఇంకొక 5 కోట్లు పెట్టి ప్రాపర్టీ తీసుకుంటే అక్కడ గోల్డెన్ వీసా అని ఇస్తున్నారు, ఫ్యామిలీ వీసా. అవును, అంటే మీకు ఒక 10 years వరకు గోల్డెన్ వీసా వచ్చింది అనుకోండి, ఫ్యామిలీ వీసా, మీరు ఇంకా అస్తమానికి వీసా అప్లై చేయాల్సిన అవసరం లేదు, సిటిజన్షిప్ ఇస్తున్నారు అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా కంపేర్ టు ఎడ్యుకేషన్ రంగంలోనే ఎక్కువ ఉంది టాప్. ఇప్పుడు మన దానికి ఒక 22 dirhams ఉంటాయి కదండి, కంపేర్ టు అక్కడ వచ్చే శాలరీకి ఇక్కడికి వచ్చే శాలరీకి కొంచెం కంపారిజన్ ఉంటుంది కదా. ఇప్పుడు రేపు పొద్దున ఒక 5 కోట్ల ప్రాపర్టీ మీరు అక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఎవ్రీ మంత్ 8 to 10% రిటర్న్స్ వస్తున్నాయి, పైగా డిమాండ్ ఎక్కువ ఉంది. రేపు పొద్దున్న మీరు ఒక ప్రాపర్టీ అమ్మాలనుకోండి, ఇమీడియట్ గా అమ్మివచ్చు, ఎవరైనా తీసుకుంటారు, రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి. 3 years లో ప్రాపర్టీ 2 years లో డబుల్ అవుతుంది. పైగా మీ పిల్లలకి మీకు గోల్డెన్ వీసా కావాలంటే వెళ్ళొచ్చు, మీరు ఎప్పుడైనా బోర్ కొట్టి టూరిస్ట్ గా కూడా వెళ్ళొచ్చు. పైగా సేఫ్ అన్నమాట, మీ ప్రాపర్టీ మీ పేరు మీద ఉంటది, ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇవేం ఉండవు. సో నాకు దుబాయ్ లో ప్రాపర్టీ ఉంది అన్న ప్రైడ్ కోసం కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు చాలా మంది ఇన్వెస్టర్లు. పాపం దుబాయ్ ప్రాపర్టీ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు లేక చాలా మంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక అంటున్నారు. నేనేం చెప్తానంటే, ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి, ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఉంది, నాకు దుబాయ్ సిటిజన్షిప్ కూడా కావాలి, నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలి, సేఫెస్ట్గా ఉండాలన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే మాకు అసోసియేషన్ ఉంది అక్కడ, అంటే నేను కొంతమంది మార్కెటర్స్తో టైఅప్ అయి ఉన్నాను, ఇన్ఫర్మేషన్ చెప్తుంటాను. సార్ ఇంత బడ్జెట్లో ఇంత పెట్టుకోవాలి, అయితే కరెక్ట్ ఏజెంట్తో మనం మాట్లాడుకోవాలి. అవును, అంటే ఇక్కడ దుబాయ్లో ఏజెంట్షిప్ ఎలా ఉంటుందంటే, ఇండియాలో కమిషన్స్ ఇస్తుంటారండి, దుబాయ్లో కమిషన్స్ తీసుకోరు ఎవరు. యాజ్ అ కస్టమర్ ఎవరైనా ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే తప్ప కమిషన్ అనేది ఉండదు అక్కడ. అంటే కస్టమర్ కమిషన్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ఇంటర్నల్గా బిల్డర్ ప్రొవైడ్ చేస్తాడు. సో ఇక్కడ ఆడియన్స్కి ఏంటి, మేము ఏమైనా కమిషన్ ఇవ్వాలేమో, లేదంటే మేము ఏమైనా అమౌంట్ ఏమైనా ఇవ్వాలేమో ఎక్స్ట్రా, అది కూడా లేదు. ఇక నేనేం చెప్తున్నానంటే అండి, ఎప్పుడైనా మన పర్సనల్గా వెళ్ళి కొనుక్కునే బదులు ఒక పర్ఫెక్ట్ ఏజెంట్తో కొనుక్కుంటే మీకు టైము, ఎనర్జీ, ఎఫర్ట్స్ సేవ్ అవుతాయి. మీరు ఏమైనా డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ప్రాపర్టీ, రేపు పొద్దున ఆ ప్రాపర్టీ అమ్మాలంటే ఎవరు అమ్ముతారు? ఏజెంట్ అమ్ముతారు. సో పర్ఫెక్ట్ ఏజెంట్తో మీరు పెట్టుకొని పర్ఫెక్ట్గా మీరు వెళ్ళినట్టయితే మంచి ప్రాపర్టీ, మంచి రిటర్న్స్ వస్తాయి. మెయిన్ కంపారిజన్ ఏంటంటే, ఇస్ ఎ టూరిస్ట్ ప్లేస్, అన్ని కంట్రీల వాళ్ళు వచ్చి దుబాయ్లో ఇట్స్ ఎ వెల్తెస్ట్ సిటీ అనమాట. అంటే డబ్బు ఎక్కడైతే ఉందో, నేను ఇన్వెస్టర్ రూపంలో చెప్తున్నానండి, అంటే ఎక్కడైతే డబ్బు ఎక్కువ ఉందో అక్కడ పెడితే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లై కదా, అక్కడ డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రాపర్టీ కానీ లాంచ్ అయితే 2 రోజుల్లో అయిపోద్దండి. అక్కడ ఏజెంట్లకి ముందుగానే చెక్లు ఇచ్చుకుంటారండి, ముందుగానే మీకు ఇప్పుడు నేను ఒక 5 కోట్ల ప్రాపర్టీ కొంటున్నానంటే ముందుగానే బ్లాక్ చేయడానికి ఒక 1 crore 2 crores ఇచ్చేస్తారు. ఏజెంట్లు గుడ్డిగా నమ్మించిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు? ప్రాపర్టీ మిస్ అయిపోద్దని. కరెక్ట్. అయితే రాబోయే వీడియోలో దీని గురించి ఇంకాస్త వివరిద్దామండి. అసలు అంటే అక్కడ ఎన్ని రకాల ప్రాపర్టీస్ ఉంటాయి, అసలు ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా లాభాలు వస్తాయి, అలాగే ఈ ఇండియాలో ఎంత పర్సంటేజ్లో చేసుకోవచ్చు, అక్కడ ఎంత పర్సంటేజ్లో చేసుకోవచ్చు, అసలు ఎవరిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది ఇంకా రాబోయే వీడియోలో చెప్దామండి. సో అదేండి, చాలా బాగా చెప్పారండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎవరికైతే తెలియదో వాళ్ళకి మాత్రం ఒక మంచి ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ వీడియోలో దొరుకుతుంది. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.